కామ్రేడ్ గుండా మల్లేష్ గారి 79వ జయంతి సందర్భంగా ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి పూలమాలకు దండలేసి ఈ పట్టణ పార్టీ ఆఫీసులో కార్యక్రమం నిర్వహించడం జరిగినది. గుండా మల్లేష్ గారి జన్మ సామాన్యమైన కుటుంబంలో కూడా సామాన్య జన్మైనా కానీ ఆయన జీవితం అనన్యమైనది, అమోఘమైనది. ఈ భూమి మీద ఎందరో పుడతా ఉంటారు, ఎందరో పోతూ ఉంటారు. కానీ ఈ భూమి మీద పుట్టినందుకు ఆయన మన కమ్యూనిస్టు పార్టీ లోపల పనిచేసి ఒక ఎమ్మెల్యేగా పనిచేసి నిస్వార్థంగా ఏ సామాన్య ప్రజలకు ఆయన జీవితాన్ని దారపోసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి జయంతిలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎంతో అదృష్టవంతమైంది. అంత అదృష్టవంతంగా భావిస్తూ ఆయన గురించి చెప్పాలంటే ఒక చరిత్రే. మామూలుగా ఏదో ఒక 4 మాటలు మాట్లాడితే ఆయన ఏం చెప్పలేము, మామూలుగా గుర్తుగా కానీ. కాకపోతే ఏంటంటే ఈ కార్యక్రమంకు జయంతి సభను విజయవంతం చేయడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ అందరికీ విప్లవ వందనాలు చేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిందని తెలియజేస్తున్నాను. కామ్రేడ్ గుండా మల్లేష్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన సెంట్రల్ కమిషనర్ కంట్రోల్ కార్యదర్శి వెంకటపల్లి వెంకటస్వామి గారు, అలాగే సమితి సభ్యురాలు పూర్ణక్క గారు, చిప్ప నరసయ్య గారు, టౌన్ కార్యదర్శి, వారి కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసి, కామ్రేడ్ గుండా మల్లేష్ గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. వారు చిన్నతనం నుండే సాధారణ కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఈ తెలంగాణకే కాక ఈ భారతదేశానికే పరిచయమైన గొప్ప వ్యక్తి. ఎందుకంటే వారు చిన్న ఉద్యోగి, సుంకరైన అవసరం పడ్డా మాట్లాడే వ్యక్తి, అది కలెక్టర్కు అవసరం పడ్డా మాట్లాడే వ్యక్తి. అంతటి మహానుభావుడు ఏ కార్మికుల కోసం, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడికైనా పోయి మాట్లాడి సమస్యను పరిష్కరించడంలో గొప్ప మహానాయకుడు. ఈ ఏరియా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే మరి ఎంతో క్రియాశీలంగా పాత్ర పోషించి మరి మన బెల్లపల్లి నియోజకవర్గమైనప్పుడు మొట్టమొదటిసారిగా హాస్పిటల్ మండలంలో కలిపినప్పుడు కూడా వారు ఎన్నో సార్లు మండలికి రావడం జరిగింది. అక్కడున్న ట్రైబల్ తోటి సంబంధం కలుపుకొని అక్కడ కూడా అనేకమైన సేవలు అందించడం జరిగింది. అంతేగా తెలంగాణ ఉద్యమంలో మరి ఆ రోజు కూడా శ్రీకృష్ణ కమిటీతో ఢిల్లీలో పోయి తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసిన గొప్ప మహానుభావుడు. అదేవిధంగా పీకేఎంయు జాతీయ నాయకుడిగా, దళిత హక్కుల పోరాట సమితి జాతీయ నాయకుడిగా ఈ దేశానికి దళిత హక్కుల పోరాట సమితి ఉండాలని మొట్టమొదటిసారిగా మరి జాతీయ నాయకత్వంతో మాట్లాడి దళిత హక్కుల సంఘాన్ని కూడా స్థాపించిన మహానుభావుడు కూడా మన గుండా మల్లేష్ గారు. ఆయన గురించి మనం ఎన్నో చెప్పుకోవచ్చు. ఆయన చేసిన త్యాగాలని ఆయన ఎన్ని వేళ మనం చెప్పచ్చు. ఏ కార్మికుడికి సమస్య పడ్డా, బీద ప్రజలకు సమస్య పడ్డా కూడా సమస్య తీర్చే మానవుడు. కాబట్టి అలాంటి గొప్ప మహానాయకుని యొక్క జయంతిని ఈరోజు మనం జరుపుకోవడం సంతోషకరం. వారి ఆశయ సాధన కోసం మనమందరం ఎంతైనా కృషి చేయవలసి ఉంటుందని తెలియజేస్తూ మరి ఆయన ఆశయ సాధనలో మనమంతా ముందుకు వెళ్ళి మరి పార్టీని కూడా పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులు కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి వారికి మరోసారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ గుండా మల్లేష్ గారు ఇద్దరు నర్సయ్య గారు చెప్పడం కాబట్టి ఈ ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మల్లేష్ గారికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా మల్లేష్ అన్న పెద్దన్నగా ఆ సమస్యలు పరిష్కరించడంలో నేర్పరితనంతో పనిచేసేవాడు. కాబట్టి ఒక పెద్దన్న అన్నలకే, నక్సలైట్లకే అన్నగా వివరించిన గుండా మల్లేష్ గారు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక కార్మిక వర్గ ఉద్యమాలకు, పేదల ఉద్యమాలకు, పౌర హక్కులకు, లాక్ ఆఫ్ డెత్తులకు అన్నిటికీ వ్యతిరేకంగా దుండేవానికి భూమి కావాలని అనేక పోరాటాలు చేసుకోవడం జరిగింది. అంచెలంచెలుగా 4 సార్ల అసెంబ్లీకి కూడా అటు అస్పాబాద్ కానీ ఇటు బెల్లంపల్లి ప్రాంతాల నుంచి ప్రజలు గుర్తెరిగి ఒక ప్రజానాయకుడిని ఎన్నుకొని అసెంబ్లీకి పంపడం జరిగింది.
ఒక దఫ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా కూడా వివరించడం జరిగింది. అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కానీ ఒక ఎర్ర నయా పైసా కూడా సంపాదించకుండా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు సాధారణ జీవితం గడుపుతారు. కామ్రేడ్ గుండా మల్లేష్ గారి సతీమణి సరోజక్క కానీ సోని కానీ తర్వాత వీళ్ళంతా ఎలాంటి సాధారణ జీవితం బతుకుతారు. ఈరోజు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కోట్లకు పడిగెత్తే పద్ధతులలో కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కాబట్టి ఇటు కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేకు అటు బూర్జా పార్టీల ఎమ్మెల్యేకు తేడెంతును ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అసెంబ్లీలో దుండగులు ఇంద్రవెల్లి స్తూపాన్ని కూల్చివేస్తే అసెంబ్లీలో గర్జించి మళ్ళీ ఇంద్రవెల్లి స్తూపాన్ని కూడా మళ్ళీ కట్టించడం జరిగింది. అది గుండా మల్లేష్ గారి మన వాగ్దాటి వల్లనే అసెంబ్లీలో మళ్ళీ వాదిస్తే ఎన్టీ రామారావు లేచి నేను దాన్ని నిర్మిస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి మహానుభావుడు 4 సార్లు ఎమ్మెల్యేగా అయినా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు లేని కీర్తి ప్రతిష్టలు కామ్రేడ్ మల్లేష్ గారికి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ బెల్లంపల్లి ప్రాంతానికి చూస్తే ప్రాజెక్టుల నిర్మాత వట్టివాగ్ కానీ చెలమెలవాగు కానీ ప్రాజెక్టుల నిర్మాత ఆ రోజు 84 ప్రాంతంలో మన ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి చెలమెలవాగు ప్రాజెక్టు విశ్రాంతి గృహంలో ఇద్దరు కూడా రాత్రి నిద్ర చేయడం జరిగింది. అదే రకంగా ప్రాజెక్టుల నిర్మాత దున్నేవానికి భూమి కావాలని ఆశించిన నాయకుడు. అలాగే ఈ బెల్లంపల్లి ప్రాంతంలో పోచమ్మ నుంచి అటు బుర్జాల వరకు ఏదైతే విద్యాలయాలు వెలిసినాయో ఆ విద్యాలయాలు కూడా నిర్మాత. ఈరోజు బెల్లంపల్లిలో పూర్తి విద్యాలయాలు వికసిస్తున్నాయంటే దానికి గుండా మల్లేష్ గారే కారణం. కాబట్టి అలాంటి మహానుభావుని జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున విప్లవ జయజయలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విప్లవ జయజయలు తెలియజేస్తూ కామ్రేడ్ గుండా మల్లేష్ ఆశయాన్ని నెరవేర్చే పద్ధతులలో ప్రతి ఒక్క పార్టీ సభ్యులు కానీ అందరూ కూడా కార్యముఖులై మునుముందు పోరాటాలకు సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ తెలుసుకుంటున్నాం.